చిత్తూరు జిల్లా పొంగనూరులో చిన్నారి హత్యకు సంబంధించి మిస్టరీ బీడింది. ఈ ఘటనకు తండ్రి ఆర్థిక లావాదేవీలే కారణమని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. చిన్నారి తండ్రి వద్ద అప్పు తీసుకున్న మహిళ ఈ ఘాతుకానికి పాల్పడింది. చిన్నారిని కిడ్నాప్ చేసి ఈ దారుణానికి పాల్పడిన మహిళతో పాటు సమీప బంధువైన ఓ మైనర్ బాలుడున్నారు. గత నెల 29వ తేదీన మిస్ అయిన బాలిక 3 రోజుల తర్వాత సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో శవమై తేలింది. చిన్నారి ఆడుకుంటున్న సమయంలో ఓ మహిళ బుర్కా ధరించి చిన్నారిని కిడ్నాప్ చేసినట్టు అక్కడ ఆడుకుంటున్న ఇంకో చిన్నారి తెలిపింది. ప్రస్తుతం ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును పోలీసులు మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తర్వాత రిప్యూటెడ్ మీడియా ఛానల్స్ కూడా ఏం తెలియకుండా మీరు ఎలా రాస్తున్నారు. సో బేసిక్లీ మీ అంత వ్యవహారం కండెమ్ చేయాలి. యాక్చువల్గా ఎవరు ఎక్కడ కూర్చుంటున్నారు, మరి యాక్చువల్గా ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ అటువంటి ఇన్సిడెంట్ జరిగితే మనం సపోర్ట్ చేయకుండా మీరు బేసిక్లీ మీరు మీ అడ్వాంటేజెస్ కోసం, మీరు మీ న్యూస్ కోసం అటువంటి మీరు రాస్తున్నారు. ఈజ్ ఏ హైలీ కండెమబుల్ థింగ్. మనం కండెమ్ చేస్తాం. పిల్లలు యాజ్ వెల్ యాజ్ సోదరులకి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి మీరు ఎథికల్ ప్రిన్సిపల్స్ కానీ ఏమి ఫాలో చేయట్లేదు. మీరు బేసిక్లీ ఒక మైనర్ చైల్డ్కి ఐడెంటిటీ రివీల్ చేయకూడదు, మీరు రివీల్ చేస్తున్నారు. రెండోది, మీరు సోషల్ మీడియాలో ఏమైనా ఎలిగేషన్స్ పెట్టి మీరు ఎలా సర్క్యులేట్ చేస్తున్నారు. తర్వాత రిప్యూటెడ్ మీడియా ఛానల్స్ కూడా ఏం తెలియకుండా మీరు ఎలా రాస్తున్నారు. సో బేసిక్లీ మీ అంత వ్యవహారం కండెమ్ చేయాలి. యాక్చువల్గా ఎవరు ఎక్కడ కూర్చుంటున్నారు, మరి యాక్చువల్గా ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ అటువంటి ఇన్సిడెంట్ జరిగితే మనం సపోర్ట్ చేయకుండా మీరు బేసిక్లీ మీరు మీ అడ్వాంటేజెస్ కోసం, మీరు మీ న్యూస్ కోసం అటువంటి మీరు రాస్తున్నారు. ఈజ్ ఏ హైలీ కండెమబుల్ థింగ్. మనం కండెమ్ చేస్తాం.